రాధ చిన్నపిల్లలు ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు చదవవలసిన శ్లోకాలను చెబుతాను విని. లేచినప్పుడు ప్రభాతకాల శ్లోకం. कराग्रे वसते लक्ष्मी करमध्ये सरस्वती करमूले स्थिता गौरी ప్రభాతే करदर्शనం. అనగా చేతి అగ్రభాగంలో లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతి, మూల భాగంలో గౌరీ దేవత ఉన్నారు. కాబట్టి ఉదయం లేచిన వెంటనే చేతులను దర్శించాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అనగా ఈ నీటిలో గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరీ నదుల పవిత్రత ఏర్పడాలని ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అనగా తెల్ల వస్త్రాలు ధరించిన చంద్రవర్ణుడు, 4 చేతులు కలిగిన శాంతమయమైన ముఖంతో ఉన్న విష్ణువుని ధ్యానిస్తున్నాను. ఈ సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అనగా ఓ సరస్వతీ దేవి, నేను విద్యను ప్రారంభిస్తున్నాను, ఎల్లప్పుడూ నాకు విజయం కలగాలని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి పార్వతీ. అనగా అన్నపూర్ణ, ఈ భోజన రూపంలో నాకు జ్ఞానభిక్ష పెట్టి జ్ఞానం, వైరాగ్యం సిద్ధించు విధంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. రామస్కంధం హనుమంతం వైష్ణవం సతతఃపరం శయనే యః స్మరేన్ నిత్యం న స్వప్నే సభయం భవేతు. అనగా రాత్రి పడుకునే ముందు శ్రీరాముడు, స్కందుడు, కుమారస్వామి, హనుమంతుడు మరియు విష్ణువుని స్మరించితే స్వప్నాల్లో భయం ఉండదు.